తిరుపతి దాకా వెళ్ళినప్పుడు దగ్గరలో ఏదో ఒకటి చూడాలని అనిపిస్తుంది కదా. మేము కాణిపాకం రీసెంట్ టైమ్స్లో విజిట్ చేయలేదు, సో కాణిపాకం వెళ్ళాలని అనుకున్నాం అనమాట. జనరల్గా కాణిపాకం స్థల పురాణం ఏంటంటే, కాణి అంటే ఎకరం పాతిక భూమి, పారకం అంటే అక్కడ రక్తము నీరు కలిసి ప్రవహించిందంట. సో దాన్ని కాణిపారకం, అది వాడుక భాషలో కాణిపాకం అయిందన్నమాట. అండ్ దీనికి చాలా మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయి అరౌండ్ దిస్ కాణిపాకం. మనందరికీ తెలిసి ఉండకపోవచ్చు, అందుకే నేను షేర్ చేస్తున్నాను. దట్ ఇనీషియల్గా ఈ ఐడల్ మనకి దొరుకుతుంది. 3 డిజబిలిటీస్ ఉన్న 3 వ్యక్తులు, ఎవరైతే చెవుడు, మూగ, గుడ్డివాడు ఉంటారో వాళ్ళు పొలం దున్నుతున్నప్పుడు ఒక స్టోన్ గట్టిగా తగిలిందంట. అబ్బాయి స్టోన్ ఏంటి తగులుతుందని చెప్పేసి ఇంకా గట్టిగా డిగ్ చేస్తున్నప్పుడు దే స్టార్టెడ్ సీయింగ్ సో మచ్ బ్లడ్ ఓవర్ఫ్లో అయిపోతే వాళ్ళందరూ షాక్ అయిపోయారు. లైట్గా తవ్వడం స్టార్ట్ చేసినప్పుడు స్వామి బయటపడ్డారనమాట, వినాయక స్వామి. అప్పుడు విలేజెస్ అందరూ వచ్చి ఆ వెల్లంతా చూసి అప్పటికే బ్లడ్ ఫ్లో అవ్వడం స్టార్ట్ చేసింది. సరే ఇంకా దీన్ని ఇంకా డీప్గా డిగ్ చేస్తే దేర్ మైట్ బీ సమ్ డివైన్ ఫోర్స్ అయి ఉండొచ్చు, అందుకే టచ్ చేయొద్దని చెప్పేసి అప్పటి నుంచి నో వన్ ఈవెన్ రియలీ డేర్ టు టచ్ ద ఐడల్. దట్ ఈస్ ద మెయిన్ స్టోరీ అరౌండ్ ఇట్. అసలు ఇంకా చాలా మిస్టరీస్ ఉంటాయి దీంట్లో. గణేష ఉన్నారు కదా, గణేష ఐడల్ అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందంట. 1947లో ఆర్మర్ ఉంటుంది కదా, కవచాన్ని డొనేట్ చేశారంట. అది ఇప్పటికి ఫిట్ అవ్వట్లేదు. టెంపుల్ అథారిటీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు రీసైజ్ చేయడం, అది పట్టకపోవడం. సో దెర్ ఇస్ అ లివింగ్ ఆర్గానిజం ఇన్సైడ్ దట్ అని చెప్పేసి పీపుల్ చాలా బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. 150 రూపీస్ దర్శనం అయితే తీసుకుంటే లోపల వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది మనకి దర్శనం. బయటకు వచ్చిన తర్వాత షోడశ గణపతులు అని ఒక చిన్న మండపంలో పెట్టారనమాట. చాలా స్పెక్టాక్యులర్గా ఉన్నది. ప్రతి గణేషకి ప్రతిదీ లైక్ హేరంబ గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, అబ్బా చాలా బాగున్నాయి. నాకు అన్నీ గుర్తులేవు. 16 గణపతి మూర్తులు ఉన్నాయన్నమాట. కానీ వీడియోలు తీసుకోవడానికి లేదు కదా. సో అండ్ అక్కడ విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి, మనం రెస్ట్ తీసుకోవచ్చు. వాష్రూమ్స్ అవి చాలా నీట్గా ఉన్నాయి. ఐ థింక్ డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్. కానీ తిరుపతి నుంచి ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది. సో దానికి తగ్గట్టు మనం ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలి. డెఫినెట్గా విజిట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గణేష. 150 రూపీస్ దర్శనం అయితే చాలా దగ్గరగా చూపిస్తున్నారు, వర్త్. అండ్ ప్రసాదం కూడా చాలా బాగుంది. తిరుపతి ప్రసాదంతో పోటీగా ఉందన్నమాట. అక్కడ నుంచి ఒక 2 hours వెల్లూరు శ్రీ టెంపుల్ ఉంటుంది, కానీ మేము వెళ్ళేటప్పటికి అది క్లోజ్ చేశారు. సో అక్కడ నుంచి ఇంకో 3-4 hours మనం అరుణాచలం రీచ్ అవ్వచ్చు అనమాట. సో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే వీ కెన్ కవర్ ఎవ్రీథింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్